రంగారెడ్డి జిల్లా యాచార మండలంలో 3వ విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం చివరి రోజుగా జోరు సాగింది. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల తరపున గన్గల్ చౌదరిపల్లి, చింతుల్లా, నందివనపర్తి వంటి పలు గ్రామాల్లో పర్యటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని హామీ ఇచ్చారు. ఇల్లు లేని పేదలకు ఇల్లు, అర్హులైన వారికి పెన్షన్లు, రేషన్ కార్డులు, ఉచిత విద్యుత్ అందజేస్తామని ఆయన భరోసానిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించారని ప్రజలను కోరారు. అప్పుల పాలు చేసినటువంటి అప్పుల పాలు చేసి ఈ రోజు మన నందివనపల్లి గ్రామంలోని జరిగే కార్యక్రమాలు మన గ్రామాల అభివృద్ధి జరగాలి అంటే అధికార పార్టీ నిధులు ఇవ్వాలి. ఆ నిధులు తెచ్చి మీ గ్రామంలో ఇంటింటికి సర్పంచ్ మెంబర్లు మీకు ఇవ్వాలి. నిధులు ఇవ్వడానికి నేను అక్కడ ఉన్నా. ఇక్కడ మీ సర్పంచ్ను మెంబర్లను గెలిపించుకుంటే నేను ఇచ్చినటువంటి నిధులన్నీ కూడా మీ దగ్గరికి వస్తాయి. ఈ 2 సంవత్సరాల కాలంలోనే ₹1 కోటి రోడ్ల కోసం ఇచ్చిన. ఇందిరమ్మ ఇల్లు 20 ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. 50 ఇల్లు మంజూరు చేస్తే 20 మాత్రమే పని నడుస్తుంది. ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు అందరికి ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతులు రుణమాఫీ కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పటి వరకు మీకు ఇవ్వడం జరిగింది. మహిళా సంఘాలు ఉన్నాయి ఇక్కడ.